Hi guys, welcome to our channel Anusha Hani Vlogs. సో ఫైనల్లీ నా నేను ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక ఐటెం అయితే నా చేతిలోకి వచ్చేసింది. ఇంకా నేను షాక్లోనే ఉన్నాను. నాకు నేను తీసుకున్నాను నా దగ్గరికి వచ్చిందా అని. సో మా బాబాయ్ నాకు అది గిఫ్ట్ చేశారనమాట. నా కోసం 1 అవర్ వెయిట్ చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి నా కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 1 అవర్ వెయిట్ చేసి నా చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేశారనమాట. నేను మా బాబాయ్ నాకు ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. వెళ్ళి ఖచ్చితంగా చూసేయండి. సో నేను ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక వస్తువు అయితే నా చేతిలోకి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ ఇక్కడ నేను మా మమ్మీకి తెలియకుండా వీడియో తీస్తున్నాను అనమాట. మా మమ్మీ నిష్కని ఆడిపిస్తుంది. ఫస్ట్ నిష్క దాన్ని చూసి భయపడింది అనమాట. ఏంటిది అది ఆ సౌండ్ వస్తుందని చెప్పేసి భయపడుతుంది అనమాట దాన్ని తీసుకొని ఆడడానికి. సో మా మమ్మీ పెట్టుకొని ఆడిపిస్తూ ఉంది. తనకు తెలియదు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా హనీ మా బాబాయ్ని ఇచ్చేస్తుంది అనమాట. థ్యాంక్స్ చెప్తుంది తను. వాటి కోసం నేను ఒక వస్తువు కోసం ఎంత వెయిట్ చేస్తానో తను వాటి కోసం అంతే. అన్ని రోజులు ప్రతి డే మమ్మీ నాకు కొని అని అడిగింది అనమాట. బట్ నాకు కుదరలేదు, బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుండే. అండ్ మా వారు కూడా డ్యూటీ పని మీద అటు బిజీగా లేట్ నైట్స్ రావడం వల్ల తీసుకురాలేదు. బట్ సర్ప్రైజింగ్గా మా బాబాయ్ మళ్ళీ మా పిల్లలకి కోసం అయితే అది మఫిన్స్ అయితే కొనుక్కొచ్చారనమాట. మా హనీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ తను చూడండి ఎంత హ్యాపీ అంటే ఇంకా మా బాబాయ్కి కిస్ పెట్టేస్తూ ఇంకా హగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాన్ని అసలు ఒక్క సెకండ్ కూడా దాన్ని పక్కన పెట్టలే. ఈవెన్ తింటున్నప్పుడు కూడా అది పెట్టుకొనే తినడం, దాంతో ఇంకా పడుకోవడం కూడా అది పెట్టుకొని పడుకుంది అనమాట. అండ్ మనరాలతో మా నిషు తల్లి ఏం చేస్తున్నాయి బంగారు? పని గల్లదైతుంది చిన్ని బంగారమే. రంబోను అనుకుంటున్నావా? మంచం తీతలేదండి చల్లకి చల్లగున్నాయ్యా నిషి తల్లి ఒక్కడనే చెప్పున్నాను. ఇంకా అక్కడున్నాయి. అరే ఎక్కడ పోయినాయి? అక్కడ ఇంత పెరిగి ఇంత ముద్దుగా తీసుకొస్తుంది. ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ? ఏమైంది? అయ్యో పాపం. అలా అక్కడికి ఇట్లా చూపిస్తుంది ఇట్లా. అయ్యో అయ్యో పాపం. నిషు తల్లి ఏమైంది తల్లి? ఏమైంది కన్నమ్మా? ఓయమ్మనే నా బంగారు తల్లి, నా ఇంటి తల్లి. నిషు కింద పడ్డాయా? అయ్యో అయ్యో పాపం. నిషు కింద పడ్డాయా? ఇంకా అందరం ఫుల్గా నవ్వుకొని ఫుల్గా మాట్లాడేసుకొని ఇంకా భోజనాలు అయితే తింటున్నాం అనమాట. సో మా మమ్మీ పప్పుచారు అండ్ ఆమ్లెట్ అండ్ దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. సో మంచిగా అందరం కూర్చొని తినేస్తున్నాము. ఇక్కడ మా పిన్ని మా హనీ అలిగిందనమాట. ఎందుకు అంటే మా తమ్ముడు ఏదో ఫోన్ తీసేసుకున్నాడు. ఫోన్ ఫస్ట్ తిను, ఫోన్ నొక్కుతున్నావు అని చెప్పేసి గద్దాయించిండు అనమాట. సో ఫోన్ లాగేసుకునేసరికి మా హనీ కూర్చుందనమాట అలిగి. ఇంకా మా బాబాయ్ మా హనీని జోక్స్ వేస్తూ నవ్విస్తున్నాడు అనమాట. సో అదే ఇక్కడ కన్వర్జేషన్ జరుగుతుందనమాట. అండ్
ఇంకా అందరం అయితే తినేసినాము అనమాట. ఫుడ్ మంచిగా తినేసిన తర్వాత మళ్ళీ అందరం కొద్దిసేపు అట్లా కూర్చొని మంచిగా అందరం మళ్ళీ చిల్ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా బాబాయ్ కామెడీ చేస్తుండు. సో మా నిష్క ఎంత వైప్ చేద్దామన్నా అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. మా పిన్ని అదే హాయ్ హాయ్ అంటున్నా కూడా అస్సలు పట్టించుకుంటున్నాను. ఆడుతుండీ ఎట్లా ఆడుతుందంటే ఎవరు తీసుకొచ్చారు? మీ డార్లింగ్ తీసుకొచ్చిందా? అని అడుగుతుంటే హ్యాపీ అంటుంది. ఎవరు కొనిచ్చారంటే నా డార్లింగ్ కొనిచ్చారని చెప్పేసి చెప్తుంది హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. ఎప్పుడు చెప్పుకుంటే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వండుతున్నా ఫ్రెండ్స్. ఓకే సారీ తల్లి, సారీ బంగారం, మొత్తం మొరపంట అయిపోయినది బంగారం, సారీ 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 అంటే చూసినవా? సారీ అంటే నిషు ఓకే అను. సారీ ఓకే ఓకే అను. ఓకే ఓకే అను. ఇట్లాను సారీ తల్లి. ఓకే హై ఫై కొట్టు. హై ఫై కొట్టు. అయిపోయి జరిగే ధూమ్ అవుతున్నావు. ఇక్కడ మా బాబాయ్ మా తమ్ముడు కామెడీ చేసుకుంటున్నారనమాట. మా బాబాయ్ వాల్పేపర్ రెమ్ని కొట్టారనమాట. సో మా తమ్ముడు సెటర్ వేస్తుండు. బాబాయ్ వాల్పేపర్ మస్తుంది, ఎట్లా చేసినావు ఏంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళిద్దరు కామెడీ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నాను. మా తమ్ముడు చూసి అక్కడి నుంచి జంప్ ఇంకా ఒక్క సెకండ్ కూడా కూర్చోలే, వీడియో తీస్తున్నాను అని చెప్పేసి పోయి మా హనీతో ఆడుతున్నాడు అనమాట. ఇంకా అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు నాకు న్యూ ఇయర్కి డబ్బులు ఇచ్చారనమాట, డ్రెస్సెస్ తెచ్చుకోమని. ఎందుకు అంటే క్రిస్మస్కి అందరినీ పిలిచి మా పిన్ని బట్టలు పెట్టిందనమాట. బట్ మేము వెళ్ళలేకపోయాము, మమ్మల్ని పిలిచింది కానీ. సో హనీ స్కూల్ ఎగ్జామ్స్ వల్ల ఇంకా వెళ్ళలేదనమాట. సో నువ్వు ఎట్లాగో పండగకి రాలేదు కదా, నీకు పెట్టలేదు కదా అని చెప్పేసి మా బాబాయ్ న్యూ ఇయర్కన్నా తెచ్చుకోబెట్ట అని చెప్పేసి, నీకు నచ్చింది తెచ్చుకో అని చెప్పేసి నాకైతే మనీ అయితే కొట్టారనమాట, ఫోన్పే చేశారు. ఇంకా నేను మా వారు వెళ్ళి డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో అవి చూసి మా పిన్ని బాగున్నాయి నాన్న అని చెప్పేసి చెప్తుంది. అదే ఇక్కడ కన్వర్జేషన్ అనమాట. అండ్ ఇంటికి పెద్ద బిడ్డని కొంచెం భారీ అమౌంట్ కావాలి అంటే మా బాబాయ్ ఇంకా కొంచెం గట్టిగానే ప్లాన్ చేసినట్టుండు. కొంచెం గట్టిగానే ప్లాన్ చేసిండు. ఇంకా న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేసింది, ఇంకా డ్రెస్సెస్ వచ్చేసినాయి అనమాట. సో అది అండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఈ ఒక్క రెడ్ డ్రెస్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను, మిగతా 2 డ్రెస్సెస్ మా హస్బెండ్ సెలెక్షనే. సో నేను వేసుకునే ప్రతి డ్రెస్ తను సెలెక్ట్ చేస్తాడనమాట. అట్లాని కాదు, తన సెలెక్షన్ బాగుంటుందని చెప్పేసి నేను తన తీసుకున్న డెసిషన్ని నేను ఓకే చేసేస్తాను అనమాట. సో పింక్ బ్లూ ఆల్మోస్ట్ అందరికి నచ్చేసాయి డ్రెస్సెస్. సో హ్యాపీ. అండ్ తనే సెలెక్ట్ చేశాడనమాట. అండ్ ఇక్కడ రెడ్ డ్రెస్ ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కామెంట్ వెదర్ బాగున్నాయా లేదా అని చెప్పేసి. కాదు స్వెటర్స్ అంటున్నా, ఆమె కలర్స్ సేమ్ ఉన్నారు అంటుండే ఇద్దరు. నువ్వేంది బాయ్ ఆయన అట్టింది ఫేస్. ఇవన్నీ మోసుకొని వచ్చినారు, ఇక మనవరాళ్ళకు బిడ్డకు ఇంకే మైకులు తీసుకొని ఇవన్నీ మోసుకొని వచ్చినారు. ఉంటానికి వచ్చిరేమో నేను అనుకున్నా. నేను ఆ బ్యాగ్ చూసి బట్టలు దగ్గర వచ్చిరేమో అనుకున్నా. నేను కూడా అమ్మ అనుకున్నా, అమ్మయ్యే అనుకున్నా. నేను కూడా బట్టలు దగ్గర వచ్చిరే ఉంటాయి మైగాని కూడా ఇడికి పిలిచావు అనుకుంటే మీరేంటి అట్లా. బాయ్ బాయ్. బ్యాగ్ చూసి బట్టలు దగ్గర వచ్చిరేమో అనుకున్నా.
బాయ్ నాన్న బాయ్ 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 సెకండ్ వెళ్ళి కాల్ చేయండి అగో సెకండ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ 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 హనీ ఫుల్ సరిపడుతుంది కానీ మా తాటికి తెచ్చానికి థ్యాంక్ యూ ఓ మీ తాత చేసినందుకు థ్యాంక్ యూ సో ఇప్పుడు చెప్తా తాటి వేపిస్తే థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ తాత హ్యాపీయా హ్యాపీ మా కాదు నా సైజులో మా చెల్లికి తెచ్చింది పింక్ కలర్ అవును. నా సైజే జానకాయ చెట్టు కూడా బాయ్ నిచ్చు నిచ్చుడు అమ్మ పెట్టుకున్నావా నేను పట్టుకురా నీ షేర్ చూడు సాయంత్రం 12 అవుతుంది ఇప్పుడు ఆడుతారు ఇల్లు అది ఇంతసేపు పెట్టుకోలే నిషిక్ అంటాను నిషికు వావ్ నిషిక్ చూడరా ఎంత క్యూట్గా ఉన్నావు తల్లి సరే కనిపి ఇక ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇక వద్దు వద్దు ఓ, ఇది ఇది పట్టుకో వద్దు వద్దు గట్టి వద్దు గట్టి వద్దు అంటే అమ్మ 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 సరే సరే పండుకోండి నన్ను ఇక చాలు చాలు తల్లి పండుకోండి పండుకున్నానా నిద్ర వస్తుంది రండి ఇట్లా పట్టుకోమని అనుష హనీ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఓకే గంటను కొట్టండి పక్కన ఉన్న గంట టింగ్ 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 అని కొట్టండి బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ సో గైస్ ఇది ఇవాళ వీడియో అనమాట. సో బాబాయ్ నాకేం గిఫ్ట్ ఇచ్చారో ఏంటి అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే కంపల్సరీ వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.